మధ్యకాలంలో హైదరాబాద్లో మర్డర్లు జరగడం ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు ఆ కోవలోకే ఇప్పుడు రెండు జరిగాయి. హైదరాబాద్ పాత బస్తీలో ఒకే రోజు రెండు మర్డర్లు జరిగాయి. ఆసిఫ్ నగర్లో ఒక యువకుడిని దారుణంగా చంపేశారు. కత్తులతో పొడిచి పారిపోయారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. కుత్బుద్దీన్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో బాధతో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే చనిపోయాడు కుత్బుద్దీన్. ఇటు బాలాపూర్లో సయ్యద్ సమీర్ అనే వ్యక్తిని హత్య చేశారు దుండగులు. రాయల్ కాలనీ దగ్గర తల్వార్తో నరికేశారు. హైదరాబాద్ పాత బస్తీలో ఒకే రోజు రెండు మర్డర్లు జరగడం చూస్తున్నాం. నంబర్ 1 ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఆసిఫ్ నగర్కు సంబంధించింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే అటు ఇటు అందరూ వెళ్తుండగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వీరంగం వేశారు. ఒక యువకుణ్ణి దారుణంగా కత్తులతో పొడిచి చంపడం మనం చూస్తున్నాం. కుత్బుద్దీన్ ఆ యువకుడి పేరు. ఆ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు కొందరు. అక్కడికక్కడే చనిపోయాడు కుత్బుద్దీన్. ఇంకా ఆ చంపిన వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. వారెవరు ఇంకా తెలీదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు బాలాపూర్లో సయ్యద్ సమీర్ అనే వ్యక్తిని హత్య చేశారు. సెకండ్ బాక్స్లో చూస్తున్నాం. సయ్యద్ సమీర్ని బాలాపూర్లోని రాయల్ కాలనీ దగ్గర తల్వార్తో నరికేశారు సమీర్ని దుండగులు. ఈ రెండు హత్య కేసులపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. उम्र वाली हूँ तो लोगों को करे बच्चे से काटना पहले मारे नहीं करे नहीं जाफर शेरू का बेटा उन लोगों को फंसाए तो उनको झूठे बनने को फंसा को बच्चे को अंदर कर को 3 साल 10 महीने 10 दिन सजा काटे। भाई कामा लगा जब कामा आता मेरे को पैसे ला को छुड़ा ही नहीं बोल को नहीं। अब ये लोग ऐसा करते से मुझे क्या मालूम था। పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఈ రెండు హత్యలు ఏకంగా హైదరాబాద్ని భయప్రాంతాలకు గురి చేసిన పరిస్థితి. మొదటి హత్య బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అక్కడ సమీర్ అనే యువకుడితో కొంతమందితో గతంలో విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల నేపథ్యంలో హత్య జరిగినట్టు కూడా పోలీస్ అధికారులు అయితే ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖుద్దూస్ పైన అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఏకంగా దాడి చేసే దృశ్యాలు కూడా మొత్తం అక్కడ మొబైల్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన కూడా ఈ వీడియోలు అయితే సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి. గతంలో ఒక హత్య కేసులో ఖుద్దూస్ ఉన్నాడు. ఆ నేపథ్యంలోని హత్య కూడా జరిగి ఉండొచ్చు అనేసి కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో కూడా పోలీసు అధికారులు కేసులు నమోదు చేసి రెండు మృతదేహాలని ఉస్మానియాకి తరలించారు. మరి కాసేపట్లో ఈ మొత్తం వ్యవహారం పైన అంటే గతంలో ఎవరికి శత్రుత్వం ఉంది, ఏ కేసులో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఎందువల్ల ఈ హత్యలు దారితీస్తున్నాయి అనేది కూడా పోలీసు అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్ శ్రీకాంత్, నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.